రెడ్ సమ్వేర్ కేడాకోలా గురించి ఎస్పి చరణ్ గారు ఏదో ఒక లీగల్ గా ఇనిషియేట్ చేశారు. అవునండి. ఎస్పీబీ గారు వాయిస్ అవును డీప్ ఫేక్ చేశారు. అవునవును. అది ఏంటి, నిజమేనా ఏంటి, దాని అప్డేట్ ఏంటి? ఏం లేదండి. ఐ థింక్ దే వాజ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి, ఇంకా ఎస్పి చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్, present something exciting, honoring the legends that we have. అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏముండదు. అండ్ మేము చేసే చిన్న సినిమాలు, అది కూడా మీరు చూస్తున్నారు, నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు. సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి 100%. ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది. సో కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. రిజాల్వ్ అండి. అమికబుల్. ఇందాక మీరు అన్నారు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి, ఆడియన్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఎంటర్టైన్మెంట్. సో దాన్ని రీచ్ అవ్వడానికి మేకర్స్ లాంటి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెజర్ అనేది ఏంటి, ఎలా ఉంది? ఇట్స్ సాలిడ్ ప్రెషర్ సార్. నాకు తెలిసి ప్రతి జాబ్లో వీఆర్ ఫేసింగ్ ప్రెషర్ నౌ. ఎందుకంటే కాంపిటీషన్ పక్కన వాళ్ళ నుంచి రాకుండా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. సోరా అని చెప్పేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అది వీడియో జనరేట్ చేసేస్తుంది, స్క్రీన్ ప్లే జనరేట్ చేస్తుంది. కొందరు వచ్చేసి అది టూల్స్ అంటున్నారు. రేపు అది ఆటోమేషన్ జరిగింది అంటే రిపోర్టింగ్ కానీ మొత్తం మన సర్కస్ అంతా కూడా ఏమవుతుందో నా పెద్ద ఇది ఉంది. సో మనకు 5-6 సంవత్సరాలు ఉందేమో, కట్టికి డబ్బులు సంపాదిద్దాం. ఏం చేస్తాం నాకు అర్థమవుతలేదు. మరి మ్యాక్స్ అంతే, ఉన్న విండోని వాడాలి. హోప్ఫుల్లీ క్రియేటివిటీని రీప్లేస్ చేయలేదేమో అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అంటే డెమోక్రటైజ్ కూడా చేయొచ్చు ఏఐ ద్వారా. ఏంటి అంటే ఎక్కడనో స్లమ్స్లో కూర్చున్న ఒకడికి కూడా విజన్ ఉంటే హీ కెన్ మేక్ సమ్ బిగ్ ఫిల్మ్ లైక్ రాజమౌళి సార్. యూ నెవర్ నో. అది కూడా సెలబ్రేట్ చేస్తామేమో ఫ్యూచర్లో. బట్ మనదేందో మనం చూసుకోవాలి. నాకైతే ప్యాక్ అవుతుంది. సో ఏంటి ఆర్టిస్ట్గా ఇంకా స్టిల్ ట్రైయింగ్ చేస్తున్నారా? వద్దనుకున్నాను యాక్చువల్లీ, ఈ ఇయర్ అయితే వద్దనుకున్నాను. కాకపోతే కొన్ని అద్భుతమైన స్టోరీస్ విన్నా, నాకు మళ్ళీ ఆ పురుగు స్టార్ట్ అయింది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సార్. నాకు అది చేయాలని ఒక ఇది వద్దనుకున్నా, కానీ అది బాగుంది. మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో వదిలేస్తే అని చేస్తున్నాను. తరుణ్ భాస్కర్ సార్, డైరెక్టర్స్ అనేవాళ్ళు క్రియేటర్స్. రైట్. వాళ్ళ క్రియేటివిటీకి ఎంత ఛాన్స్ ఇస్తే అంత మంచి సినిమాలు వస్తాయి. రైట్. కానీ ఈ కాపీరైట్ లాంటి చిన్న చిన్న ఇష్యూలు డైరెక్టర్స్ క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని అనుకోవచ్చు. తప్పకుండా ఉంటుంది సార్. ఇంకోటి కొందరు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్. దాంతో మనం యాపిల్ కోయచ్చు, లేకుంటే గొంతు కూడా కోయచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు వాక్ ఆన్. ఒకటి ఏంటి అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటెన్షన్. ఆనెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏ ప్రాబ్లం ఉండదు, మోర్ ఆర్ లెస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హోప్ ఎవ్రీబడి ఎథికలీ ఫాలోస్ దట్. అంతే. ఇంకా ఇందాక మాట్లాడుతూ మీ ఏడియస్కి మీకు మధ్యలో అదే చెప్పుకున్న అది బబుల్ గమ్ లాంటి బంధం అన్నారు. మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్? అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి, మీరే అర్థం చేసుకోవాలి. బబుల్ గమ్ కాదు, అది వేరే. No, all of them are like brothers అండి. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఎవరైనా నా కారు గుద్దినారు, వాడిని కొట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా? జీవన్ జిమ్ ఇచ్చు అంటే పోయి కొరికేస్తాడు, అంతే. సార్ మైక్ పని సార్, మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి, ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు. డైరెక్టర్ అనిల్ గారు, ఇక అయిపోయా. తులసివనం అనే తెలుగు పదం, కానీ దాన్ని ఇంగ్లీష్లో పెట్టారు టైటిల్. ఏంటండి దాని ఫాంట్ దొరకక? రీచ్ గురించే సార్, జస్ట్ అట్లా పెడదామని. అట్లా తులసివనం అని చాలా కాన్షియస్గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట. సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసివనం. ఇంగ్లీష్లో ఎందుకు రాసినారు? నేను జస్ట్ అలా జరిగిపోయింది, దానికి హడావిడిలో మస్తు జరుగుతుంటాయి. ఈ పోస్టర్ ఇప్పుడే 5 నిమిషాల ముందు ప్రింట్ అయింది, మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్. బయట ఏదో సూట్ వేసుకుని వచ్చినాం, కానీ లోపల అంతా రెంటే. ఇంకోటి, అది తులసివనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది.
అలా ఏమన్నా చూపించబోతున్నారా ఏంటి అసలు? అలాంటిది లేదు సార్, అది అలాంటిది కాదు. కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరు తీసుకుంటున్నారు. ఏమేం పెట్టినావు దీంట్లో చెప్పు, ప్రెజెంట్స్ పేరు వేసినది మళ్ళీ. అదేం లేదు సార్, సీరియస్. ఇంకోటి ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరి జర్నీ కాంబినేషన్? యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం, దాని తర్వాత హాస్టల్ డేస్ చేసినాం అనమాట. ఇట్స్ బిన్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. రెండు ప్రాజెక్ట్స్లో అక్కడ వేరే పేరు. నాకు మన ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ, నాది ఇంకా ఐశ్వర్యది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్కి పేరు ఉంటుంది ఆ సిరీస్లో, కింద మీన్ వైల్ సాయి బి లైక్ అరే మోసం రాదు నా పిల్ల రాది, సాయి గాడి గర్ల్ ఫ్రెండ్ అని ఏదో కామెంట్ చేశారు. ఫస్ట్ లైక్ యూ సెడ్ మేము కలిసింది ఈ ప్రాజెక్ట్లోనేనండి, తులసివనంలో కలిసాము. సో అండ్ దెన్ హాస్టల్ డేస్ హ్యాపెన్. ఈటీవీ వాళ్ళు 90s బయోపిక్తో మంచి హిట్ అందుకున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు. యూత్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటివి తీసుకొస్తున్నారు. అలాగే అనుకోవచ్చు సార్. సో బట్ 90sలో కూడా చాలామంది యూత్ కూడా చూశారు, అలాగే ఈ యూత్ఫుల్ కాంటెంట్ ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా ఎలాంటివి ప్లాన్ చేయబోతున్నారండి? సార్ అలా ప్రమోషనల్ స్టెంట్ లాగా కాదు కానీ బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ సార్. బట్ అన్నీ సింపుల్గా మన చుట్టూ కథలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి. అది ఏ జానర్ అయినా సరే క్లోజర్ టు రియాలిటీ, దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి. అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే